బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొననున్నారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొననున్నారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రచార సభల్లో పాల్గొననున్నారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికల తేదీలను ఇప్పటికే ఎన్నికల అధికారులు ఖరారు చేసిన నేపథ్యంలో అన్ని పార్టీలు, అటు ప్రధాన అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరోవైపు బీజేపీ పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, గెలిపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 29,000 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తే అందులో చాలా వరకు అన్ని పార్టీల నుంచి ఒక్క మున్సిపాలిటీకి దాదాపు 5 నుంచి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే రేపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇక రెబల్స్ బెడద లేకుండా వారందరినీ కూడా కంట్రోల్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. ప్రస్తుతము ఈరోజు మరికాసేపులోనే జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు. ఈ జూమ్ మీటింగ్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు, డిప్యూటీ సీఎంతో పాటు కొంతమంది మంత్రులు కూడా ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 90% పైగా సీట్లు గెలిపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలి. సమన్వయంతో గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ తరహాలో పనిచేశారో అదే తరహాలో అందరూ సమన్వయం చేసుకొని అధికారులు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సభ్యులు, లీడర్లు అందరూ కూడా సమన్వయం చేసుకొని గెలిపే లక్ష్యంగా దాదాపు 90% పైగా సీట్లు గెలిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు అన్ని పార్టీలు కూడా, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా రెబల్స్ బెడద లేకుండా ఇప్పటికే నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అందరూ కూడా సమన్వయం చేసుకొని కలిసి పనిచేయాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్న అందరు అధికారులు సూచించారు. దీంతోపాటు బీజేపీ కూడా జిల్లాలోకి ప్రతి ఒక్క కేంద్రం నుంచి కొంతమంది ఇన్ఛార్జీలు కూడా నియమించే పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా ఇన్ఛార్జిగా నియమించి వారు సైతం ఈసారి జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారీగా సీట్లు గెలిచే విధంగా బీజేపీ కూడా వ్యూహరచన చేస్తుంది. దీంతోపాటు మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కూడా ఏదైతే గెలిచే స్థానాలు ఉంటాయో, మైనారిటీకి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా అటు అన్నదమ్ములు ఇద్దరు కూడా, అటు అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, మరోవైపు ఓవైసీ కావచ్చు, ఇద్దరు కూడా వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. ముఖ్యంగా అంటే 3వ తారీఖు నుంచి షెడ్యూల్ ఉండేది, కానీ ఈ 3వ తారీఖు షెడ్యూల్ని 4వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. 4వ తేదీన మిర్యాలగూడలో భారీ బహిరంగ సభని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖున కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చెందింది. 6వ తేదీన నిజామాబాద్ రూరల్లో భారీ బహిరంగ సభని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చెందింది. దీంతోపాటు వికారాబాద్ జిల్లా పరిగిలో ఫిబ్రవరి 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చెందింది. ఫిబ్రవరి 8వ తేదీన భూపాలపల్లిలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చెందింది. మొత్తం మీద 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా గెలిపే లక్ష్యంగా దాదాపు 90% సీట్లను గెలవాలనేటువంటి లక్ష్యంతో అన్ని రాజకీయ
రాజకీయ పార్టీలు కూడా తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చూడవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా ఖరారైంది కాబట్టి ఆ ఎన్నికల మొదటి దశ ఎన్నికల షెడ్యూల్లో చాలా వరకు కొన్ని ప్లేసెస్లో సభలు సమావేశాలు నిర్వహించారు. అదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లాలో అంటే ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయా మంత్రులకు ఇన్ఛార్జీలుగా నియమించారు. అన్ని 16 పార్లమెంట్ స్థానాలకు 16 మంది సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా నియమించారు. వారందరూ కూడా ఇప్పటికే ప్రచార పర్వంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రెబల్స్ బెడద లేకుండా ప్రతి ఒక్కరు చూడాలి. ఒక్క మున్సిపాలిటీకి దాదాపు 3 నుంచి 5-6 మంది నామినేషన్లు దాఖలు చేశారు కాబట్టి వారందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. గెలిచే వారికి మాత్రమే బీఫామ్లు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారందరూ కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం. ఈరోజు మరికాసేపులో జరిగేటువంటి జూమ్ మీటింగ్లో అందరు అధికారులతో పాటు అటు మీనాక్షి నటరాజన్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరూ కూడా ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. జూమ్ మీటింగ్లో జరిగిన తర్వాత రెబల్స్ సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, వారిని ఏ రకంగా బుజ్జగించాలి, మరి వారికి సంబంధించినటువంటి హామీలు ఏమైనా ఇవ్వాలా అన్న దానిపై కూడా ఈ జూమ్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరితో మంత్రులతో అదేవిధంగా అందరితో మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అందరూ గెలిపే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి, సమన్వయం చేసుకొని అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి దాదాపు గతంలో ఏదైతే జూబ్లీస్ కావచ్చు కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఏ తరహాలో గెలిచాయో అదే తరహాలో ఈసారి జరిగేటువంటి పార్టీ గుర్తుతో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈసారి అందరూ సమన్వయం చేసుకొని పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించే అవకాశం ఉంది. దీంతో పాటు ఎంఐఎం ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈసారి వారు గెలిచేటువంటి ప్రధానమైనటువంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా మైనార్టీ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఖచ్చితంగా వారి ఆధిపత్యం ఉండే విధంగా ప్రచార సభలు సమావేశాలు నిర్వహించే విధంగా వారు కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకోవాలని తెలుస్తుంది. దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మాత్రము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలను ఇచ్చినటువంటి 6 గ్యారంటీ అమలు చేయకపోవడం పట్ల ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇవన్నీ అంశాలపై కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. బీజేపీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలను కూడా అటు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా నియమించి ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించాలనే లక్ష్యంతో అటు బీజేపీ పార్టీ కూడా ప్రచార పర్వం కూడా ఇప్పటికే ముమ్మరం చేసింది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ కాషాయం జెండా ఎగిరే విధంగా బీజేపీ నేతలందరూ కూడా సమన్వయంతో పనిచేయాలంటూ కూడా ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వారందరికీ కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ కోటి కాల్పుల కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు పాత బస్తీలో సంచరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుండగులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. దీంతో 2 ప్రత్యేక పోలీస్ బృందాలు యూపీకి వెళ్లాయి. కాల్పుల్లో గాయపడిన రిన్షద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ కోటి కాల్పుల కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు పాత బస్తీలో సంచరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుండగులు యూపీకి చెందిన వారుగా గుర్తించారు. దీంతో 2 ప్రత్యేక పోలీస్ బృందాలు యూపీకి వెళ్లాయి. కాల్పుల్లో గాయపడిన రిన్షద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ కాల్పుల కేసుకు సంబంధించి దుండగుల సమాచారం ఏమైనా తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, అయితే కోటి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసులో నిందితుల కోసం అయితే గాలింపులు కొనసాగుతున్నాయి. నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ మరియు సిసిఎస్ కు చెందినటువంటి 5 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి.
స్పెషల్ టీం ఇప్పటికే ఉత్తరప్రదేశ్, హర్యానా వెళ్లి వీళ్ళ గురించి ఆరా తీస్తున్నాయి. ఇద్దరు దుండగులు పక్క ప్లాన్ తో రెక్కి చేసి దాడి చేశారన్నట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అయితే దుండగులు వాహనాలు మారుస్తూ ప్రయాణించి పోలీసులను అంతుచిక్కకుండా వ్యవహరించినట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా నిందితులు పాత బస్తీలో షెల్టర్ తీసుకున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితుడు ఆ కోజికోడ్కు చెందినటువంటి రించాద్ జనతా అపార్ట్మెంట్ నాంపల్లి నివాసి ఆ దుండగులు రించాద్ కాళ్లపైన గురిపెట్టి 2 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా పోలీసులు అయితే సమాచారం ఇస్తున్నారు. హత్య ఉద్దేశం కాకుండా భయపెట్టి దోచుకోవడమే లక్ష్యంగా అయితే చేసినట్టుగా కూడా పోలీసులు ఈ సంఘటనను భావిస్తున్నారు. అయితే రిన్షాద్ వచ్చే ముందు ఏటీఎం వద్ద కాసేపు కాపు కాసినట్లుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దోపిడీ తర్వాత దుండగులు ఆటోలో వెళ్లి మార్గ మధ్యంలో మళ్ళీ కోటికి తిరిగి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దోపిడీ తర్వాత బాధితుడి ద్విచక్ర వాహనం ఉమెన్స్ కాలేజీ కాదర్ఘాట్ నింబోలి అడ్డ మీదుగా ప్రయాణం చేసి కాచిగూడ వైపు వెళ్లి శ్యాముబాబా దేవాలయం వద్ద బైక్ ని వదిలిపెట్టినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అక్కడే ఆ దుస్తులు కూడా మార్చుకున్నట్టు సీసీ ఫుటేజ్ కూడా విడుదల కావడం జరిగింది. కాచిగూడ రైల్వే స్టేషన్ లోకి వెళ్లి మళ్ళీ తిరిగి బయటకు వచ్చినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ లో వీరి యొక్క దృశ్యాలు మొత్తం తొలిగా కూడా అయితే అందులో కనిపిస్తున్నాయి. కాబట్టి చౌరస్తా వైపు కాలినడకన వెళ్లి అక్కడి నుండి మరో 2-3 ఆటోలు మారుతూ అఫ్జల్ గంజ్, పలక్నామా మీదుగా చంద్రాయన్గుట్ట కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడి నుండి ఎక్కడికి వెళ్లారనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. సంబంధిత ఆటో డ్రైవర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిందితులు యాప్ ద్వారా బుకింగ్ లేదా డిజిటల్ పేమెంట్స్ వాడడంతో ఆ దర్యాప్తు కష్టంగా మారిందంటూ కూడా తెలుస్తుంది. బాధితుడు రిన్షాద్ ఆ మలయాళం తప్ప ఇతర భాషలు రాకపోవడంతో సమాచారం సేకరణ అడ్డంకిగా మారుతుంది అంటూ కూడా ఆ పోలీసుల నుంచి సమాచారం వస్తుంది. అదేవిధంగా ఆ ట్రాన్స్లేటర్ సాయంతో విచారిస్తున్న పూర్తి సమాచారం రావడం లేదంటూ కూడా అధికారులు చెబుతున్నారు. బాధితుడు షాక్ లో ఉండడంతో కీలక వివరాలు చెప్పలేకపోతున్నాడు అంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు ఈ కేసులో హవాలా కోణం కూడా ఉండవచ్చు అని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక ముంజాలు సీసీ కెమెరా దృశ్యాలను జల్లెడపడుతూ నిందితుల ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆ రించడ్ ఆరోగ్యం అయితే ఆరోగ్యంగానే ఉందంటూ కూడా పోలీసులు తెలుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిందితుల జాడ మాత్రం తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులకు సంబంధించి రిన్షాద్ నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? అంటే తెలిసిన వాళ్ళైనా లేకపోతే తెలియని వాళ్ళ? పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? రిన్షాద్ మాత్రం మలయాళం తప్ప తెలుగు, హిందీ మాట్లాడలేకపోతున్నాడు. కాబట్టి ట్రాన్స్లేషన్ చేయడం కొద్దిగా అయితే ఇబ్బందిగా మారుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే అయితే అతను ఆ యొక్క షాక్ నుండి ఇంకా తేరుకోలేదు అంటుంది. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉన్నా ఆ యొక్క షాక్ నుండి ఇంకా తేరుకోలేదు. 6 లక్షల రూపాయలు దోసుకొని వెళ్లారు. అదేవిధంగా గన్తో ఏకంగా కాల్పులు జరిపారు. కాబట్టి ఆ దాంట్లో ఇంకా షాక్ కు గురైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ రిన్షాద్ ఆరోగ్య పరిస్థితి ఇంకా కొద్దిగా కుదిరిత పడితే గానీ ఆయన నుండి సమాచారం అయితే సేకరించవలసి ఉంటుంది. ఇప్పటికే ఆ యొక్క నిందితుల ఇటువంటి సంఘటనలు ఇంకెప్పుడైనా జరిగాయా అనే కోణంలో కూడా ఇలా చేసే వాళ్ళు ఎక్కడుంటారు అని అంటే వివిధ రాష్ట్రాలలో ఉంటారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాలలో ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ఆ పోలీసు బృందాలు అయితే వెళ్ళాయి. ఇక్కడ హైదరాబాద్ ప్రాంతాల్లో వాళ్ళు తిరిగినటువంటి ప్రాంతాలు కానీ వాళ్ళు చేంజ్ చేసినటువంటి ఆటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటో డ్రైవర్లను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నిందితులు ఎప్పుడు వచ్చారు, ఎక్కడ వచ్చారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనే కోణం లోపల కూడా ఆయన దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిందితుల కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు కూడా ఆ 2 బృందాలు వెళ్ళాయి. కాబట్టి ఇంకా మిగతా 3 బృందాలు ఇక్కడ హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా ఇటువంటి వారు ఎక్కడెక్కడైనా దొంగతనం చేసినటువంటి కేసులు ఉన్నాయా, వాళ్ళపైన గత కేసులు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల కూడా ఆ పోలీస్ స్టేషన్లకు సీసీ ఫుటేజ్ ఆధారంగా విడుదలైనటువంటి నిందితుల ఛాయాచిత్రాలను పంపించేసి వాళ్ళ ఇక ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. బిడ్డలతో కలిసి తల్లి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి జీతం, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం అయినప్పటికీ ఆమె ఎందుకు ఇలా చేసింది? ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా తల్లి తీసుకున్న ఇంత కఠిన నిర్ణయాన్ని ఎందుకు సమర్థించారు? ఈ ఘటనకు మానసిక కుంగుబాటే ప్రధాన కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
బిడ్డలతో కలిసి తల్లి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి జీతం, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం అయినప్పటికీ ఆమె ఎందుకు ఇలా చేసింది? ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా తల్లి తీసుకున్న ఇంత కఠిన నిర్ణయాన్ని ఎందుకు సమర్థించారు? ఈ ఘటనకు మానసిక కుంగుబాటే ప్రధాన కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని చెర్లపల్లిలో రైలు పట్టాలపై ఇద్దరు పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి తల్లి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. విజయారెడ్డి రాసిన మరణ శాసనం వెనుక ఒంటరితనమే ప్రధాన కారణం కావచ్చని పోలీసులు అంచనా. తండ్రి విదేశాల్లో ఉండటంతో తమకు అన్నీ తానే నడిపించే అమ్మ మాటే శిరోధార్యంగా పిల్లలు భావించి ఉంటారు. ఆత్మహత్యకు ముందు కారులో తల్లి మాటలు ప్రభావం చూపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయారెడ్డి సెల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపనున్నారు. కేసుకు సంబంధించి కొందరిని విచారించి కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. విజయారెడ్డి మొబైల్ ఫోన్లో చివరిగా మాట్లాడిన వారి ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇక చెర్లపల్లి సూసైడ్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలతో తల్లి సూసైడ్ చేసుకోవడము తీవ్ర కలకలం రేపుతుంది. అయితే చెర్లపల్లి నుంచి గట్కేశ్వర్ రైల్వే ట్రాక్ పై ఒక చేతనారెడ్డితో పాటు విశాల్ రెడ్డి ఇద్దరు తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవడం విజయారెడ్డి పూర్తిగా దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మొత్తానికి చూస్తే తల్లి బిడ్డల బలనిర్మాణం సంబంధించి ఆ యొక్క కుటుంబ సభ్యులు తెలిసిన వెంటనే యొక్క కన్నీరు మున్నగా విలపిస్తున్నారు. అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా విజయారెడ్డితో పాటు భర్త సురేందర్ రెడ్డికి కూడా లక్షల రూపాయలు ఉన్నాయి. అంతేకాకుండా వీరంతా కూడా ఆర్థికంగా చాలా స్థిరపడిన వారుగా దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. అయితే వీరు సూసైడ్ ఎందుకు చేసుకున్నారనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. అయితే విజయారెడ్డి సెల్ ఫోన్ తో పాటు ల్యాప్టాప్ ను కూడా పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు. అయితే తండ్రి విదేశాల్లో ఉండడం వల్ల తమకు అన్ని తానే నడిపించిన అమ్మే మాటే శిరోధారంగా భావించిన ఇద్దరు కూడా తల్లితో పాటు సూసైడ్ కూడా చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మృతదేహాలను కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు కూడా అప్పగించిన పరిస్థితి కూడా చూస్తాము. 2007లో సురేందర్ రెడ్డి, విజయారెడ్డిలకు కూడా వివాహం జరిగింది. అయితే సురేందర్ రెడ్డి 4 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్లి అక్కడ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా భర్త దూరమై ఉండడము, అంతేకాకుండా పిల్లలతో విజయ రెడ్డి మాత్రం ఇక్కడ నివసిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము మానసిక ఆవేదనతోనే ఒక ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అని దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా దర్యాప్తు కూడా జరుపుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు ఇన్వెస్టిగేషన్ లో కొంత పూర్తిగా సమాచారం కూడా రాబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే 15 రోజులుగా ఒంటరిగా ఉండి ఆమె ఆలోచన మరింత కుంగదీసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దగ్గర బంధువులు, స్నేహితులు ఇదే విషయాన్ని పదే చెప్తున్నారు. ఎందుకంటే భర్త దూరంలో ఉండడము, పిల్లలతో ఒంటరిగా ఉండడం ఆమె పూర్తిగా మానసికంగా కుంగిపోయిందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు స్థానికులు కావచ్చు, సన్నిహితులు కూడా చెప్తారు. అయితే ఆమె సాఫ్ట్వేర్ లో టీమ్ లీడర్ గా పనిచేస్తుంది. టీమ్ సభ్యులను కూడా పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది. ఎప్పుడు ఆమె ఏ విధంగా ఉంటుంది, ఆమెకు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలు ఎలాంటి ఎప్పుడైనా షేర్ చేసుకుందా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఆరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వాట్సాప్ స్టేటస్ గా సూసైడ్ లెటర్ కూడా పెట్టిన పరిస్థితి చూస్తాము. దాంతో దీనికి సంబంధించి పోలీసులు కూడా సూసైడ్ లెటర్ కూడా స్వాధీనం చేసుకుని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. అలాగే పవన్, ఆఫీస్ లో విజయారెడ్డి టీం ని కూడా పోలీసులు విచారించినట్టుగా తెలుస్తుంది. వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? అయితే ప్రస్తుతం మాత్రము ఆఫీస్ లో కూడా విజయారెడ్డి టీమ్ లీడర్ గా పనిచేస్తుంది. అయితే అందులో చూస్తే మాత్రం టీమ్ లీడర్ సభ్యులను కూడా పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయాలు ఎప్పుడైనా షేర్ చేసుకుందా, లేకపోతే మానసికంగా ఆమె ఏదైనా బాధలు చెప్పుకుందా అనే దానిపైన కూడా ప్రజెంట్ ఆ టీమ్ లీడర్ సంబంధించిన వారు ఎవరైతే సభ్యులు ఉన్నారో వారందరి విషయాలు కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అయితే విజయారెడ్డి మొబైల్ ఫోన్ లో చివరిగా ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడింది, దాని తర్వాత ఎవరితో చాటింగ్ చేసింది దానిపైనే పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి కూపీలు అవుతున్నారు. అంతేకాకుండా టీమ్ లీడర్ గా ఉన్న 17 మంది పనిచేస్తున్నారు ఆమె వద్ద. వారికి సంబంధించిన పూర్తిగా వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పోలీసులు మాత్రము అయితే ఆమెకు సంబంధించి సూసైడ్ ఎందుకు చేసుకుందనే దానిపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన ఉంది. పూర్తిగా క్లారిటీ వచ్చిన దాని తర్వాత పూర్తి విషయాలు చెప్తామని మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో హైదరాబాద్ సిపి సిట్ చీఫ్ సజ్జనార్పై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అక్రమమని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కి లేదన్నారు. పోలీసులు దర్యాప్తు చేయాలి తప్ప తీర్పు చెప్పే హక్కు లేదన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కి విరుద్ధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో హైదరాబాద్ సిపి సిట్ చీఫ్ సజ్జనార్పై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అక్రమమని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కి లేదన్నారు. పోలీసులు దర్యాప్తు చేయాలి తప్ప తీర్పు చెప్పే హక్కు లేదన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కి విరుద్ధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో హైదరాబాద్ సిపి సిట్ చీఫ్ సజ్జనార్పై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అక్రమమని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కి లేదన్నారు. పోలీసులు దర్యాప్తు చేయాలి తప్ప తీర్పు చెప్పే హక్కు లేదన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కి విరుద్ధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కి వైసీపీ నేత ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారన్నారు. గాడి తప్పన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామని ముద్రగడ ధ్వజమెత్తారు. గతంలో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తామని మొండి చేయి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాపులకు చంద్రబాబుపై ద్వేషం ఉన్నా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో మాత్రమే కూటమికి మద్దతిచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ మద్దతునివ్వడం వల్లనే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారన్నారు. కాపుల మద్దతుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాపు కులాన్ని ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి కోర్టు రిమాండ్ విధించింది. గుంటూరులోని గోరంట్ల దగ్గర అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు, నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అంబటిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి ఆదివారం రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం రాత్రి 9 గంటలకు కోర్టులో హాజరుపరిచారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. తొలుత ఇంటిపై రాళ్లతో దాడి చేసి ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. ఈ ఘటనలో ఇంటి మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని శాంతింపజేసేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, అయితే ఇంటికి మాత్రం తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.